ఈరోజు మన 84 జన్మలలో చాలా పవిత్రమైన రోజు ఈరోజు. 5000 సంవత్సరాలలో ఈరోజు చాలా పవిత్రమైన రోజు. అనుభవం చేసుకోండి. ఈరోజు శ్రేష్ఠ కర్మలని ఆచరించేలా శిక్షనిచ్చే అద్భుతమైన తండ్రితో మనం అనుభవం చేసుకునే రోజు ఈరోజు. రెండు 2500 సంవత్సరాలు కష్టమంటే ఏంటో తెలియని మహాసామ్రాజ్యాన్ని స్థాపన చేస్తున్న ఆ పరమాత్మ శివుడితో మనం అనుసంధానం చేసుకునే రోజు ఈరోజు. అనుభవం చేసుకోండి. ప్రత్యక్ష ఫలాన్ని అనేక రెట్లు ఇచ్చే పవిత్రమైన రోజు ఈరోజు. ప్రపంచంలో ఎవరో కూడా అంత ప్రత్యక్ష ఫలాన్ని ఇవ్వలేరు. అన్ని ఎక్కువ రెట్లు ఇవ్వలేరు. అటువంటి తండ్రితో చక్కగా అనుభవం చేసుకునే రోజు ఈరోజు. అనుభవం చేసుకోండి. ముఖ్యంగా ఈ లాక్డౌన్ అనేది బాబా పిల్లల్ని తనతో అనుసంధానం చేసుకునే కార్యక్రమం కోసం ఈ లాక్డౌన్ చేశారా అనేది నిగూఢమైన రహస్యం. అది చాలా లోతైన రహస్యం. అది ఎందుకంటే ఎన్ని సంవత్సరాల నుంచి మనం జ్ఞానంలో ఉన్నా మన ఇల్లు శివాలయం చేసుకోవాలి, మన మనసుని మందిరం చేసుకోవాలి, మన సంకల్పము సదాకాలికంగా విశ్వ కళ్యాణం కోసం ఉండాలి. మన ప్రకృతి నుంచి జన్మ తీసుకున్న వస్తువులు, వైభవాలు, ఈ ధనము, ఆస్తి, బంగారము, వెండి అన్నీ కూడా ఇవన్నీ ప్రకృతి నుంచి, ప్రకృతి దాసి అవుతుంది మీకు అని చెప్తారు బాబా. మీరు బాబా పిల్లలు అవగానే నా మనసుని రాజీ చేసుకుంటే మీకు ప్రకృతి కూడా దాసి అవుతుంది అంటారు. ప్రకృతి దాసి అవటం అంటే ప్రకృతి నుంచి జన్మ తీసుకున్న
వస్తువులు, సుఖాలిచ్చే వస్తువులు, వైభవాలు ఇవన్నీ మనకి సమకూరుస్తుందని చెప్తున్నారు బాబా. అదే ప్రత్యక్ష ఫలం అంటే. భగవంతుడు రుణం తీర్చేసుకుంటున్నాడు సంగమయుగంలో. మీరు 1 ఇచ్చారు, 100 ఇచ్చారు. మీరు ఇల్లు వదిలి సెంటర్లో కూర్చున్నారు, మీకు ఇక్కడ ఇల్లు ఇచ్చేసాడు. మీరు సంబంధికుల్ని వదిలేశారు, రక్త సంబంధికుల్ని, ఇక్కడ పరివారాన్ని ఇచ్చాడు. పెళ్లి చేసుకోలేదు మీరు, భగవంతుడు మీకు తోడుగా ఉన్నాడు. ధనాన్ని లెక్క చేయలేదు, మీకు ధనాన్ని ఇచ్చాడు. ఈరోజు ఏ టీచరు, ఏ ఇన్ఛార్జి, ఏ జోన్ ఇన్ఛార్జి, దాది దీదీలు కూడా బాబాను తెలుసుకోకముందు ఉన్నటువంటి పరిస్థితుల కంట ఫలాన్నిచ్చే పరిస్థితులు పెంచేశారు బాబా. అదే ప్రత్యక్ష ఫలం అంటే. అందరికి ఇచ్చాడు కదా ప్రత్యక్ష ఫలం. ఒక్కసారి అనుభవం చేసుకోండి, విద్యార్థులు కూడా అనుభవం చేసుకోండి. బాబాను తెలుసుకున్న తర్వాత మీకు ఏ ఏ ప్రత్యక్ష ఫలాలు ఇచ్చారో ఒకసారి 1 నిమిషం బాబాకి చెప్పుకోండి. ప్రత్యక్ష ఫలం ఇచ్చే తండ్రిని మర్చిపోతున్నాం మనం. ఆ ప్రత్యక్ష ఫలాల యొక్క అలల్లో కొట్టుకుపోతున్నాం మనం. ఆ ప్రత్యక్ష ఫలాలు విశ్వ కళ్యాణం కోసం ఇచ్చారు బాబా. ఆ పంచిపెట్టకుండా ఆ ప్రసాదాన్ని మనం ఆరగించేస్తున్నాం. విద్యార్థులకి ఎంత డెవలప్ చేశారు, వ్యాపారంలో ప్రతిఫలం ఇచ్చారు. మరి ఎన్ని ప్రత్యక్ష ఫలాలు కదా. ప్రపంచంలో ఎవరైనా ఇస్తారో? ఒక మొక్క నాట్యం వెంటనే ఫలం ఇస్తుంది అది, కానీ బాబా ఇచ్చేస్తున్నారు. బ్రహ్మబాబాకి 300 ఆత్మలు ఉన్నప్పుడు 5 షెడ్లో వాళ్ళు నివసించారని చెప్తున్నారు. బ్రహ్మబాబా యొక్క జీవిత చరిత్ర భాగాలు వింటుంటే ఎంతో ఆనందం వేస్తున్నాయి. 5 షెడ్లలో 300 మంది ఉండేవారట. సమిష్టిగా ఉండేవారంట. బ్రహ్మబాబా ఏం చేశారంటే, వాళ్ళు ఉన్నత అయిన తర్వాత ఇంటికి వెళ్ళి వాళ్ళందరికీ కూడా జ్ఞానం చెప్పండి అని పంపించారట. మళ్ళీ వచ్చిన తర్వాత చాలా మౌనంగా, మనసు యొక్క మౌనంతో కొద్ది రోజులు ఉండమన్నారట. అప్పుడు వీళ్ళు ట్రాన్స్లోకి వెళ్ళి సత్యయుగంలో నగలు ఎలా ఉంటాయి, సత్యయుగం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చెప్పించారట. మరి ఎందుకు అంత అద్భుతాలు జరిగినాయి ఆదిలో చెప్పండి? అంత అద్భుతాలు ఎందుకు జరిగినాయి? ఆ చరిత్ర ఏంటంటే ఎంతో మనసు పులకిస్తుంది. మూడు 300 మంది 5 రకాల హాల్స్లో ఉండిపోయారని చెప్తున్నారు. 5 హాల్స్లో ఎంత అడ్జస్ట్ చేసుకున్నారు వాళ్ళు? ఆ ప్రత్యక్ష ఫలం ఎలాగుంది? సందేశీ వాహకుల కింద వెళ్ళి సందేశం తెచ్చి మళ్ళీ
సాకార లోకంలో ఆ శరీరంలోకి వచ్చి పాత్ర అభినయిస్తున్నారు. రావటం వెళ్ళటం, రావటం వెళ్ళటం, ఏదో ఫారెన్ వెళ్ళి వచ్చినట్టు. మరి ఎందుకు అక్కడ అద్భుతాలు జరిగినాయి? ప్రతి ఆత్మకి బ్రహ్మబాబా త్యాగం చేయించారు. సదుపాయాలు నీడ్ వరకు, అవసరం వరకు ఇచ్చారు. అవసరానికి మించి ఇవ్వలేదు. బాబా ఇవ్వలేదు, బ్రహ్మ కూడా ఇవ్వలేదు. మరి మధ్యలో అక్కడ సందేశం చేస్తున్నారు, చక్కగా అనుభవం చేసుకుంటున్నారు. ఎంత వండర్ఫుల్ జీవితం అది. మరి మధ్యలో ఏమన్నా జరిగినాయా? పాకిస్తాన్లో మహానీయులందరూ కూడా వచ్చేస్తుంటే బ్రహ్మబాబా వద్దు, నువ్వు వెళ్ళొద్దు బాబా అని బతిమాలి, మీకేం అపకారం ఉండదు అని ఎంతో బతిమాలేరు. అంటే అసంభవం సంభవం అయిపోయింది కదా. కానీ ప్రభు ఆజ్ఞ ట్రాన్స్లోకి పంపించారు బ్రహ్మబాబా. బాబా మార్చమంటారా ఏంటంటే మార్చమన్నారు బాబా. అప్పుడు వాళ్ళందరికీ చెప్పారు, ప్రభు ఆజ్ఞ అండి, మరి నేనేం చేయలేను, మీరు ఉండమంటున్నారు అన్నా. కాబట్టి ఇంకా అంతిమలో, ఆదిలో జరిగినాయి అంతిమలో జరిగిపోతాయి. ఇప్పుడు సినిమా సెకండ్ షో వేసినప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తుంది కదా. అదేవిధంగా మీరందరూ కూడా చక్కగా అనుభవం చేసుకోండి. ఏం అనుభవం చేసుకోవాలి? ఏం అనుభవం చేసుకోవాలి? మీ ఇంట్లో ఒక మూలనే 3 అడుగుల స్థలంలో చక్కగా బాబా జ్యోతి స్వరూపాన్ని చిన్న లైటు పెట్టుకోండి. ఫారినర్స్ అలాగే పెట్టుకుంటారు. బ్రహ్మబాబా ఫోటో పెట్టుకోకూడదు. పెట్టుకోండి. చక్కగా యోగం చేసుకోండి. లీనమైపోయే స్థితిలో యోగం చేసుకోండి. బాబాకు చెప్పండి, బాబా నాకు లీనమయ్యే స్థితి రావట్లేదు బాబా, కుటుంబంలో ఉన్నాను. కుటుంబం వాళ్ళని పోషించుకోవటం కోసం వాళ్ళకు ఉండేటువంటి రకరకాల సంస్కారాలు కలుపుకోవటంలో నిన్ను ఏకాగ్రత చేయలేకపోతున్నాను అని కూర్చుని బాబాకి చెప్పండి. ఒక్క నిమిషంలో నా బిడ్డ ఓటమిని సత్యమైన మనసుతో నాకు చెప్పారు కాబట్టి అని ఆయన ఇచ్చేస్తాడు మీకు యోగం కుదిరేలాగా. మీరు సెంటర్కి ఎందుకు వెళ్తున్నారు? ఇక్కడ కుదరట్లేదనే కదా. మరి బాబాయ్ కుదిస్తానంటున్నాడు కదా. అప్పుడు మీ ఇల్లు ఏమవుతుంది? శక్తి కిరణాలు మీ ఇంట్లోకి వచ్చేస్తాయి. ఒక అన్నయ్య గారు బట్టల షాపులో పనిచేసేవారు గుమస్తాగా. ఆయన సెంటర్కి వెళ్ళి వచ్చి 9 to 10 గంటల వరకు పవర్ఫుల్ యోగం చేసుకునేవారటండి ఆయన ఇంట్లో. తర్వాత బట్టల షాప్లోకి వెళ్ళిపోయేవారు ఆయన. ఆయన చనిపోయే ముందు సింపుల్గా ఏమీ లేకుండా చనిపోయినప్పుడు ట్రాన్స్లోకి వెళ్తే ఒక అక్కయ్యలో ఆయన అడ్వాన్స్ పార్టీలోకి వెళ్ళిపోయారని చెప్పారు బాబు. అడ్వాన్స్ పార్టీలోకి వెళ్ళటానికి మహారథి అవ్వక్కర్లేదు. పరివారంలో మహారథిగా పరిగణింపబడక్కర్లేదు. గుప్త రూపంలో బాబాకి స్నేహ రూపంలో యోగం ఉండాలి. బాబానే స్నేహంగా అనుభవం చేసుకోవాలి. అర్థమైందా? కాబట్టి నిన్నటి వరకు మనం కొంచెం లైవ్ ఆగింది లాస్ట్లో. ఒకవేళ మీరు అన్నయ్య నేను సడన్గా మానలేను సెంటర్కి వెళ్ళటం అంటే ప్రయత్నం చేయండి. డాక్టరు హాస్పిటల్లో ఉంటేనే కానీ నాకు వ్యాధి తగ్గదు అంటే ఎన్నాళ్ళు ఉంచుకుంటాడు ఆయన? ఉంచుకోడు. ప్రయత్నం చేస్తే మీకు బాబా సహయోగం అవుతాడు. కాబట్టి ప్రత్యక్ష ఫలాన్ని
మళ్ళీ భగవంతుడికి అర్పణ చేసేసుకోవాలి. కాబట్టి నిన్న ఏం చెప్పారు బాబా? సత్యమైన పిల్లల్లో, ముఖ్యంగా సత్యమైన పిల్లలు ఎవరంటే 16,108 మాలే వస్తుంది. అంటే మిగిలిన వాళ్ళు అసత్యమైన కాదు. అక్కడ త్యాగం తక్కువగా ఉంటుంది, తపస్సు తక్కువగా ఉంటుంది, సత్యమైన సేవ కూడా తక్కువగా ఉంటుంది. వీళ్ళు మధువనం వెళ్తారు. తప్పకుండా ప్రపంచంలో సెంటర్స్ అన్నీ పరమాత్మ శివుడి. అది ఒక సాకార లోకంలో ఒక పరంధామం లాంటిది మధువనం అంటే. చాలా మంచి పాయింట్ చెప్తున్నాడు బాబా మనందరికీ. పరంధామం ఎక్కడో పైన ఉంది, కానీ సాకార లోకంలో పరంధామ ఏది? మధువనం. అక్కడికి తీసుకెళ్ళిపోతారు ఆయన. ఏం జరుగుతుంది అనుకున్నాం? 16,000 డివైడెడ్ బై 24 గంటలు ఇటు భాగిస్తే గంటకి 670 మంది యోగం చేయటానికి సిస్టమ్ అరేంజ్ చేసేస్తున్నారు బాబా అక్కడ. వాళ్ళు చక్కటి యోగం చేసుకుంటుంటే భగవంతుడి శక్తి కిరణాలు 672 మంది ఆత్మల మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి విశ్వం అంతా వ్యాపించేస్తాయి. అప్పుడు విశ్వంలో అధర్మము నశించిపోద్ది. అందరికీ ధర్మంగా ఉండాలని ఈ వైబ్రేషన్స్ వెళ్ళిపోతాయి. అది ఒక సంవత్సరంన్నర వరకు నడుస్తుందని బాబా నాకు అనుభవించేశారు. అది ఎప్పుడు వెళ్తారనేది డేట్ చెప్పకూడదు, నేను చెప్పను కూడా. అంటే డేట్ చెప్తే వెళ్తారా మీరు? డేట్ చెప్తే పురుషార్థం చేస్తారా, త్యాగం చేస్తారా, తపస్సు చేస్తారా? కానీ చాలా తక్కువ సమయం ఉంది అంతవరకే. డాక్టరు పేషెంట్కి చెప్తారు నువ్వు చనిపోతావని చెప్పరు. అలాగే వాళ్ళు గంటకు ఒక బ్యాచ్ 24 అవర్స్ జరుగుతుంది. ఏ విధంగా అయితే ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సెస్ 2 డ్రైవర్లు ఉండి వాళ్ళందరూ నిద్రవుతున్నా కూడా వీళ్ళిద్దరూ గమనించి వచ్చేస్తారు ఆ ప్యాసింజర్ని. అదేవిధంగా ఆ తర్వాత బాబా చెప్పారు కదా మీకు నిన్న క్లుప్తంగా, భారతదేశం సేవ అయిపోతుంది. దాదీ గారిని 90% కూర్చోపెడతారు బాబా. మళ్ళీ ఇంక దాదీ గారి శరీరంలో తప్ప, బ్రహ్మ శరీరంలో తప్ప ఇంకెవ్వరి శరీరంలో భగవంతుడు రాడు, వాణ్ణి చెప్పడు. మీరు ఈ నిత్యం చాలా బలంగా పెట్టుకోవాలి. గుళ్ళో 2 నందులు చూపిస్తారు. బాబా వాణి చెప్పడం మానేశారు. ఆయన టీచర్ పాత్ర సమాప్తి అయిపోయింది. సమాప్తి అయిపోయినప్పుడు ఇంకొకరి శరీరంలోకి ఎందుకు వస్తారు? ఆ పాత్ర పూర్తి అయిపోయినప్పుడు ఆ పాత్ర అభినయించడానికి ఇంకొకరి శరీరంలోకి రావాల్సిన పని లేదు. దాదీ గారిని కూర్చోపెట్టగల శక్తి భగవంతుడికి ఉంది. ఆరోగ్యం ఇచ్చే శక్తి భగవంతుడికి ఉంది. బ్రహ్మబాబా ఆ కూతురికి ఆయుష్ కూడా పెంచారు కదా ఆయన. ఆయన యజ్ఞం ఆయనకి తెలియదా ఎలా నడుపుకోవాలో? మరి ఇంకా వాళ్ళ శరీరంలో వీళ్ళ శరీరంలో రారు బాబా. హైలీ ఇంపాసిబుల్. అది ఒక వెరైటీ డైవర్షన్స్ అన్నమాట. అది మన నిశ్చయాన్ని కదిపేసేటువంటి డైవర్షన్స్ అవి. కాబట్టి అయిపోయిన తర్వాత విశ్వ సమ్మేళన వేదిక జరిగిన తర్వాత యుద్ధం స్టార్ట్ అవుద్ది. ఇండియన్సే విశ్వ సమ్మేళన వేదిక వస్తారు. నిన్న చెప్పాను మీకు, మళ్ళీ ఇప్పుడు చెప్పాలంటే టైం ఎక్కువైపోతుంది. కాబట్టి క్లుప్తంగా అర్థం చేసుకోండి. ఈ 672 మంది తండ్రితో లీనమైపోయి 1 గంట యోగం చేసుకుని మిగిలిన సమయంలో
దైనందిక జీవితాలు అందరం కలిసి వంట వండుకోవటం, కాయగూరలు తరుక్కోవటం, ఇటువంటివన్నీ పాత్రలు క్లీన్ చేసుకోవటం బ్యాచ్ల వారుగా చేసేసుకుంటారు. అసలు ఎవరెవరితో మాట్లాడరు, అంత మౌనంగా ఉన్నంత స్టేజ్ ఉంటుంది అక్కడ. ఎందుకంటే పాత ప్రపంచం శ్మశానంగా అనుభవం అయిపోద్ది వాళ్ళకి. ఎప్పుడైతే సెలెక్ట్ చేసి బాబా మధువనం తీసుకెళ్ళాడో అక్కడికి వాళ్ళకి పాత ప్రపంచం ఎప్పుడో శ్మశానంగా అనుభవం అయిపోతేనే తీసుకెళ్తాడు. అందరిని తీసుకెళ్తాడు అక్కడికి. ఆదిలో మా అమ్మ బాబా ఉన్నప్పుడు ఎంత పవిత్రంగా ఉంటే బాబాని కలిపేవారు, శివబాబాని. అప్పుడు వాళ్ళు సంవత్సరంన్నర మంచి పవర్ఫుల్ యోగం జరుగుతుంది. అప్పుడు ఆత్మ పరిస్థితి రూపంలో ట్రాన్స్ మెసెంజర్ కింద ఏం చేస్తుందంటే ఆకాశంలో తిరుగుతూ 222 దేశాలకి బాబా జ్యోతి స్వరూపుడని ప్రత్యక్షం చేసేస్తుంది. వీళ్ళ ప్రత్యక్షం అయితే ప్రాప్తి రాదు, బాబా ప్రత్యక్షం అవ్వాలి. ఇక్కడ చిన్న డౌట్స్ ఉన్నాయి. అడిగారు బాబా పిల్లలు, అన్నయ్య పరిస్థితి అయిపోయి ఇంక ఈ శరీరం వదిలేసిన తర్వాత పరిస్థితి అవుతారా అని అడిగారు. కాదు, పరిస్థితుల కింద సేవ చేసి మళ్ళీ శరీరంలోకి వచ్చేస్తారు. ఈ సాకార లోకం పరిస్థితులు వీళ్ళు. సూక్ష్మత్వం పరీక్షలు ఎలా పరిస్థితులు ఎలా ఉంటారంటే భౌతిక శరీరం ఉండదు. వాళ్ళు వ్యక్తి సృష్టి యొక్క బంధన, శరీర బంధన, సంబంధ బంధన, కర్మ యొక్క కర్మబంధన, ఈ 4 సమాప్తి అయిపోతాయి వాళ్ళకి. వీళ్ళకి ఇంకా ఉంటాయి ఇక్కడ. వీళ్ళకు ఉన్న ఇంకా శరీర బంధన, వ్యక్తి సృష్టి బంధన ఉంది. కాబట్టి వ్యక్తి సృష్టిలో ఉంటూ అవ్యక్తి స్థితిలోకి వెళ్ళి ఫారిన్ కంట్రీస్ 222 దేశాల్లో మన దేశం 130 కోట్లు తీసేస్తే 880 కోట్లలో 780 కోట్లలో 130 కోట్లు తీస్తే మిగిలిన వారికి సందేశం అందలేదు. కాబట్టి బాబా ప్రతి బిడ్డకి సందేశం అందకుండా వినాశనం చేయకూడదు, అది ఆయన రూల్ పెట్టుకున్నాడు. ఆయన కర్మల గుహిగతిలో ఆ గుహిగతిని రాసుకున్నాడు. ఆయన రాసుకున్నాడు కాబట్టి ఆయన అందులో జీవిస్తాడు, అందులో నటిస్తాడు, అందులో పాత్ర అభినయిస్తాడు. అర్థమవుతుంది కదా? దాదీ గారిని ఇంకా జీవించేలాగా ఉంచారు అంటే ఏదో ఒక అద్భుతం ఉంది. అదే విశ్వ సమ్మేళన వేదిక. లేకపోతే వారిని ఉంచరు బాబా. జ్ఞానసాగరుడికి మనం జ్ఞానం నేర్పక్కర్లేదు. జ్ఞానసాగరుడు మనకి జ్ఞానం ఇస్తాడు తప్ప మనం ఆయనకి నేర్పవసరం లేదు. అప్పుడు ఆ యుద్ధ సమయంలో ఆ 222 దేశాలకి ఆత్మిక తండ్రి వచ్చాడని వాళ్ళు అనుభవం చేస్తారు. ఒకవేళ వాళ్ళు దేవతలుగా, వాళ్ళు పరిస్థితులుగా కనపడ్డారనుకోండి, అది కూడా ఉంటుంది. కానీ తండ్రిని అనుభవం చేయకుండా ఉండలేరు. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇది వాళ్ళని పరిస్థితులుగా ఎందుకు చేశారు బాబా? ఫారిన్ కంట్రీస్లో మనల్ని వెళ్ళినెవరో మనకు తెలియకూడా. అంచేత విమానం ఎలాగైతే ఖండాలు దాటి ఇతర దేశానికి వెళ్తుందో రోజు, ట్రైన్ వెళ్తుందా? సముద్రంలోకి వెళ్ళిపోద్ది ట్రైన్ అయితే. అలాగే బాబా ఆ బిడ్డలకి తను కనపడటం కోసం, తన పరిచయం ఇవ్వటం కోసం వీళ్ళని ఉపయోగించుకుంటాడు. ఓకే, అక్కడికి మధువనము కలకల్లాడిపోద్ది అన్నమాట. ఈ భూమండలము ఎలా ఉంటుందంటే, ఓ పక్కనే యుద్ధం, అగ్నివర్షం కురుస్తుంటుంది, ఒక పక్కన అల్లకొల్లోలం. బాబా పిల్లలు కూడా నాకు
బాబా ఎందుకులే, ఎన్ని ఎందుకులే, నాకు ఈ చాలు, ఈ ప్రత్యక్ష ఫలాలు చాలు, ప్రకృతి దాసేవిని చాలు, నాకు ఇది చాలు అంటే వీళ్ళు ఇక్కడే ఉండిపోతారు. వీళ్ళని తీసుకెళ్ళడం, బాబా తీసుకెళ్ళడం. బాబా సద్గురు పాస్తులో ఉంటాడు, తీసుకెళ్ళడు బాబా. ఇక్కడ ఉండిపోతారు ఆయన, సారీ వాళ్ళు ఇక్కడ ఉండిపోతారు. ఒక పక్క మహావినాశనము, యుద్ధం జరుగుతుంది అక్కడ. ఇంకా శ్రీకృష్ణుడు జన్మ తీసుకోలేదు. వీళ్ళేమో పరిస్థితుల కింద వెళ్ళి ఆ దేశాలకు సందేశం ఇచ్చుకుంటారు, మళ్ళీ శరీరంలోకి వచ్చేస్తారు. మళ్ళీ దైనందిక పాత్ర, లౌకిక పాత్ర, లౌకిక శరీరంలోకి వచ్చి అలౌకిక పాత్రలోంచి అనుభవం చేసుకుంటారు. ఎందుకంటే వీళ్ళకి జాగ్రత్తగా పాయింట్ ఏనండి ఇక్కడ, కర్మబంధన, శరీర బంధన, సంబంధ బంధన, వ్యక్తి సృష్టి యొక్క బంధన ఉంటే వీళ్ళు మళ్ళీ శరీరంలోకి రారు. పరిస్థితుల కింద ఇచ్చి సేవ చేసి సూక్ష్మతను వెళ్ళిపోతారు. వీళ్ళకి ఇంకా ఉంది ఇక్కడ. బాబా గిఫ్ట్ ఇచ్చాడు అక్కడ. జాగ్రత్తగా కీన్ పాయింట్ ఇది, డౌట్స్ అన్నీ క్లియర్ చేసే పాయింట్ ఇది. వీళ్ళు పూర్తిగా సంవత్సరం తపస్సు చేసినంతలో ఏం పోలేదు. వీళ్ళకి చాలా మట్టికి పోయింది, సూక్ష్మంగా ఉండిపోయినాయి. ఆ సూక్ష్మం కూడా పోతేనే కానీ శరీరాన్ని వదలదు ఆత్మ. అందుకే సూక్ష్మం ఉండగానే భగవంతుడు గిఫ్ట్ ఇస్తాడు. ఒక ఎస్ఐ గారు మంచి కార్యక్రమాలు చేశారనుకోండి, వాళ్ళని సిఐగా లేకపోతే డిఎస్పీగా కూడా ప్రమోట్ చేస్తుంది గవర్నమెంట్. కానీ ఆ చదువుకున్నాడు ఆయన? లేదు. చేసే కార్యాలు అందరికీ ఆనందాన్ని ఇచ్చి, ఈయన ఇంకా కొంచెం పెద్ద పోస్టులో ఉంటే ఇంకా మంచి కార్యాలు చేస్తారని ప్రమోట్ చేస్తారు. అలాగే బాబా అద్భుతం చేసి ఆయన పరిచయం అందరికీ ఇచ్చేసిన తర్వాత యుద్ధం క్లోజ్ అయిపోద్ది. వీళ్ళకి బాబా పిల్లలకి వీళ్ళకి సుబీరసం కూడా పోస్తారు బాబా. ఆ యుద్ధం క్లోజ్ అయిపోయిన తర్వాత ప్రకృతి విజృంభిస్తుంది. అప్పుడు అక్కడ పరిస్థితులుగా ఈ సత్యమైన పిల్లలు చేత బాబా సర్వీస్ చేస్తున్నప్పుడు నా సెంటరు, నా ఇల్లు, నాకు, నా స్టూడెంట్సు లౌకికాన్ని వదిలేసాం. అలౌకికాన్ని పట్టుకున్న వాళ్ళు ఎక్కువ ఉండిపోతారు. ఇక్కడ బాబా నుంచి ఏ విధమైన సహయోగం లభించదు. పశ్చాత్తాపము ఉంటుందని చెప్పారు బాబా ఆ సమయంలో. పశ్చాత్తాపం ఎందుకు కావాలంటే పాప పరిహారం జరగాలి. పాప పరిహారం అయిపోయిన ఆత్మ పశ్చాత్తాపం ఉండదు, ప్రాప్తి స్వరూపంలో ఉంటుంది. బాబాని ప్రత్యక్షం చేసే గిఫ్ట్ని పొందుతుంది బాబా నుండి అంతిమంలో. అంచేత లాస్ట్ ఇంకేం జరుగుతుంది? రోకలంత దారితో వర్షం కురుస్తుంది, అన్ని తత్వాలు ఒకేసారి విజృంభిస్తాయి. అప్పుడు పాత ప్రపంచం అంతా మహావినాశనం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఒక సస్పెన్స్ ఏంటంటే, బాబా ఎక్కడ క్లారిటీ ఇవ్వలేదు వాణిల్లో. బ్రహ్మబాబాకు చూపించారు, పైనుంచి నక్షత్రాలు అంటే ఆత్మలు దిగుతున్నట్లు ప్రకాశవంతంగా. భూలోకంలోకి వచ్చేటప్పటికి దేవతా శరీరాలు ధరించి కిందకు వస్తున్నట్టు చూపించారు. వాళ్ళు ఎవరాళ్ళు అప్పుడు వినాశనం అయిపోయిన తర్వాత, శరీరాలు వదిలేసిన తర్వాత ఈ శరీరాలన్నీ, ఈ ఆత్మలన్నీ పరంధామకి వెళ్ళిపోయి సూక్ష్మత్వంలో ఆగి బాబా నుంచి దృష్టి తీసుకుని
పరంధామకి వెళ్ళిన తర్వాత కదా తిరిగి వస్తాయి. జాగ్రత్తగా అనుభవం చేసుకోండి. మంచి మంచి పాయింట్లు ఇవి. అసలు భగవంతుడు ఎలా చెప్పిస్తున్నాడో మనకే అర్థం కావట్లేదు. చాలా థ్రిల్ అవే విషయాలు ఇవి. పరంధామం నుండి బ్రహ్మబాబాకి చూపించారు బాబా. బాబా నీ మోహిని రూపం చూపించి బాబా, నాకు ఇంకా వినాశం వద్దు బాబా అని బ్రహ్మబాబాయే చూడలేకపోయాడు. అప్పుడు బాబా ఏం చూపించారు? పైనుంచి నక్షత్రాలు దిగుతున్నట్లు, అంటే ఆత్మలో భూలోకంలోకి వచ్చేటప్పటికి అవి దేవతా శరీరాల కింద మారి కిందకి వస్తున్నట్టు చూపించారు బాబా. వాళ్ళని స్వయంభూ అంటారు. అంటే ఆత్మలన్నీ పైకి వెళ్ళిపోయిన తర్వాత, వినాశనం అంతా అయిన తర్వాత దగ్గర మళ్ళీ కిందకు వస్తాయి. పరంధామకు టచ్ చేయకుండా కిందకి రావు కదా. బాబా చెప్పారు ఒక సాకారవాణిలో. బ్రహ్మబాబా కూడా జస్ట్ పాత్ర అంతా అయిపోయిన తర్వాత పరంధామకి వెళ్ళి మళ్ళీ వెంటనే విశ్వబ్రహ్మ ఆర్డర్ చేయకనే మహల్స్ తయారైపోతాయి కాబట్టి కిందకు వచ్చేస్తారు ఆయన కూడా. అడ్వాన్స్ పార్టీ జన్మలు ఇస్తారు, గర్భమహల్గా ఉంటుందని మనం ఏదో చెప్పుకుంటాం. 9 లక్షల ఆత్మలకి 16,108 మాలకి జన్మనివ్వాలంటే ఎంతమంది ఉండాలి భూలోకంలో అడ్వాన్స్ పార్టీ? ఒకసారి ఇది వాణిలో బాబా చెప్పలేదు, మనం రీసెర్చ్ చేసుకుంటున్నాం. కానీ నిజం చెప్పాలంటే ఆ రీసెర్చ్ కూడా మనకు అవసరం లేదు. కోరిక థ్రిల్గా ఈ సంగమయుగంలోనే కదా ఆయన్ని శక్తిని అనుభవం చేసుకోవడానికి. అందుకు మనసుకు థ్రిల్గా ఉండగానే చెప్పుకుంటున్నాం మనం. కాబట్టి ఆత్మలన్నీ బాబా ఏం చెప్పారు? సూక్ష్మతనంలో దర్బార్ ఉంటుంది, కోర్టు ఉంటుందని చెప్పారు బాబా. అక్కడ అన్ని ఆత్మలు ఆగి ఒక అష్టరత్నాలు మాత్రమే బాబాకి టాటా చెప్పి, బాబా ఏమో వాళ్ళకి టాటా చెప్పి పరంధామకి వెళ్ళిపోతాయని చెప్పారు బాబా. వాణిలో ఉన్న పాయింట్ ఇది. ఎందుకంటే వాళ్ళకి 95 మార్కులు వచ్చేసినాయి కాబట్టి వాళ్ళకి ట్రేసెస్ ఉండవు. బాబా దృష్టి ఇవ్వాల్సిన పని లేదు. మిగిలిన ఆత్మలందరికీ 20 సంవత్సరాల జ్ఞానంలో ఉన్నా, ఒక్కరోజులో తండ్రి వచ్చారని అంగీకరించిన వీళ్ళందరూ క్యూలో ఉండి ఒక్క సెకండు బాబా చెప్పారు ఆత్మకి సంస్కారం అనే బిందువుకి దృష్టిస్తారు బాబా. ఏ విధంగా అయితే ఇప్పుడు డాక్టర్స్ కంట్లో క్యాటరాక్ట్ వచ్చినప్పుడు లేజర్ ద్వారా ఆ పొరను తీసేసి కన్ను స్పష్టంగా కనపడేలా చేస్తున్నారు కదా. ఎంత ఈజీ అది. ఆపరేషన్ చాలా సింపుల్, ఏ మందు తగ్గించలేదు. అలాగే బాబా ఒక్కరోజు మనం పుస్తకం చదివి తండ్రి వచ్చాడు, ఆహా నా తండ్రి వచ్చాడు అంగీకరించి అతను కూడా దృష్టి ఇవ్వాల్సి వస్తుంది. 20 సంవత్సరాల నుంచి ఉండి, 40 సంవత్సరాల నుంచి, 30 సంవత్సరాల నుంచి సెంటర్లో ఉండి అన్ని రకాల పురుషార్థాలు చేసిన వాళ్ళకు కూడా దృష్టి ఇవ్వాల్సి వస్తుంది. క్లియర్గా చెప్పారు బాబా వాడిని. డిక్లరేషన్ ఇది, ఇమాజినేషన్ కాదు, రీసెర్చ్ పాయింట్ కూడా కాదు. అప్పుడు ఆ సంస్కారానికి ఆ దృష్టి ఇవ్వగానే సంస్కారం భస్మం అవుతుంది. ఏ సంస్కారము? అసురి సంస్కారం భస్మం అవుతుంది. అప్పుడు పరంధామాకి పంపిస్తారు బాబా. బాబా అప్పుడు చెప్పారు, ఒక్క సెకండ్ అంటే కన్ను మూసి కన్ను తెరిసేటంత సమయం దృష్టి ఇస్తారట. ఆ ఒక్క సెకండ్ దృష్టి అనేక జన్మలు చేసినటువంటి అసురి సంస్కారాల ద్వారా తయారైన పాపం భస్మం అయిపోద్దని చెప్పారు. వాళ్ళు మళ్ళీ ఎక్కడ సత్యయుగంలో రావాలో త్రేతయుగం రావాలో వాళ్ళ పురుషార్థాన్ని బట్టి, వాళ్ళ త్యాగాన్ని బట్టి, వాళ్ళ విశ్వాసాన్ని బట్టి
వాళ్ళు బాబాతో స్నేహాన్ని బట్టి, తపస్సు బట్టి, నిస్వార్థ సేవను బట్టి నెంబర్ ఉంటుంది. కానీ అంతా మాత్రం ఫ్రీగా ఒక్క సెకండ్ దృష్టి తీసుకుని వెళ్ళిపోతారు. బాబా చెప్పారు, ఆ దృష్టి చాలా భయంకరంగా ఉంటుందన్నారు. అరుస్తుందంటున్న ఆత్మ, శరీరం ఉండదు దానికి, సంబంధికులు ఎవరో ఉండరు, సామూహికంగా ఖాతా లేదు, ఆత్మకి ఇండివిజువల్గా ఉంది ఖాతా. తాము సమయం అయిపోయింది, పురుషార్థం ద్వారా పూర్తి చేసుకోలేదు ఈ ఖాతా. ఎన్నాళ్ళు ఊరుకుంటారు ఆయన? అప్పుడు ఆయన ఆ దృష్టి ఇచ్చి పావనం చేసేస్తారన్నమాట. ఎంత గొప్ప అద్భుతమైన తండ్రో, ఎన్ని విషయాలు మనకు చెప్పారో. ఋషీశ్వరులకి, మునీశ్వరులకి, తపస్సు చేసే వాళ్ళకి, ధర్మపేదలకి ఎవరికి చెప్పలేదు మహానుభావుడు, మనకు చెప్పారు. అందుకే మిమ్మల్ని నేను కోరుకునేది ఏంటంటే, చక్కగా వాణీలు వినండి, లేదా వాణీలు సెట్లు తెచ్చుకుని ఒక వాణిని 3 సార్లు చదువుకోండి. మా అమ్మ 15 సార్లు చదువుకోవటం వలన ఆవిడ మహాలక్ష్మి అయింది. మరి మీరు ఎవరా? మీ మనసు పెట్టి చదువుకోవాలి, కానీ ఎవరో చదివితే మీరేంటి? ఆ రోజులు వెళ్ళిపోయినాయి. అదృష్టం ఏంటంటే మన తెలుగులో ఫుల్ వాణీలు మనకు బాబా ప్రింట్ చేయించారు. కాబట్టి ఆ విధంగా అన్ని ఆత్మలు పరందానికి వెళ్ళిపోయిన తర్వాత బాబా మళ్ళీ సృష్టిని కిందకి తీసుకొస్తారు. వ్యక్తి సృష్టిలోకి వచ్చేస్తుంది ఆత్మ, శ్రేష్ఠ కర్మ బంధన అనుభవించడానికి, దేహ బంధన ఉపయోగించుకోవటానికి, సంబంధ బంధన వాడుకోవటానికి. అర్థమైందా? ఈ 4 బంధనాలు మళ్ళీ కిందకు వచ్చేస్తుంది ఆత్మ నెంబర్ వారీగా. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, పరంధామం నుండి సూక్ష్మతను దాటి సాకారలోకం పరిధిలోకి వచ్చే వరకు ఆత్మ నక్షత్ర మాదిరిగా ఉన్నది. సాకారలోకంలోకి వచ్చేటప్పటికి దేవతా శరీరాన్ని ధరించి కిందకి దిగినట్టు బ్రహ్మబాబాకు చూపించారు బాబా. అంటే ఇది సబ్జెక్టు వేరియేషన్, కరెక్ట్గా బాబా చెప్పలేదు, కానీ మన దివ్య బుద్ధితో రీసెర్చ్ చేస్తున్నాం. ఇప్పుడు రాకెట్ కనిపెట్టే వాళ్ళు ఎంత రీసెర్చ్ చేస్తే ఆ సక్సెస్ అయ్యారు వాళ్ళు. అలాగే ఈ 9 లక్షలు ఈ 16,108 మాల దిగుతుంది. కాబట్టి వీళ్ళకి స్వయంభూలు అనేది మనం ఇమాజిన్ చేసుకుంటున్నాం. ఒకవేళ అడ్వాన్స్ పార్టీ వాళ్ళు ఇవ్వాలంటే ఎంతమంది ఉండాలి? అడ్వాన్స్ పార్టీ వాళ్ళు కింద అలా ఉండరు. డ్రామాలో, పతిత ప్రపంచంలో శ్రీకృష్ణుడు పుట్టడు. సాకార వాణిలో చెప్పారు బాబా, అది వాణిలో బ్రహ్మబాబాకి ఎన్ని చెప్పారు బాబా బ్రహ్మబాబా ఉన్నప్పుడు. నిజం చెప్పాలంటే మన జీవితానికి భద్రతుల్యంగా తయారు చేసుకోవడానికి ఇవన్నీ మనకు అవసరం లేదు. ఎందుకంటే రెడీమేడ్ మహల్స్ ఇచ్చి అందులో పాత్ర అభినయించండి అంటున్నాడు ఆయన. మనకు అవసరమా ఇవన్నీ? ఇవన్నీ కాంట్రవర్సీ సబ్జెక్ట్స్. ఇవి ఒకళ్ళకి ఒకలాగా టచ్ అవుతాయి. కానీ బలమైన పాయింట్ ఏంటంటే, భగవంతుడి సంకల్పం ద్వారానే ఆ దేహాలు వస్తాయనేది మ్యాక్సిమం రిజల్ట్ కనపడుతుంది. ఎలాగంటే ద్వాపరయుగం నుంచి అడవిలో సింహము, పక్షులు, పశుపక్షాదులు ఇవన్నీ కావాలి కదా. మరి సత్యయుగంలోకి వచ్చేటప్పటికి సముద్రంలో చేపలు ఇవన్నీ కూడా ఉండవు. అవి పర్టికులర్ ఛానల్లో ఆత్మలు వెళ్ళిపోతాయి. మళ్ళీ భూమి మీద రావడానికి ఈ స్వయం మరి ఎలాగొస్తాయి మరి? అందుకే అట్లు కూడా చాలా మెయిన్ పాయింట్ ఏంటంటే, చాలామంది రీసెర్చ్ చేసి చెప్పిన పాయింట్ కూడా ఏంటంటే,
మన దివ్య బుద్ధికి టచ్ అయ్యేది కూడా ఏంటంటే ఆ జీవరాశులు ఆ సమయంలో వచ్చినప్పుడు మేల్ అండ్ ఫిమేల్ బాడీస్ బాబా సంకల్పం చేత జన్మనిస్తాడు, తర్వాత అవి స్ప్రెడ్ అవుతాయి. అదేవిధంగా ఈ స్వయంభూ ఆత్మలు అన్నమాట, వీళ్ళు చాలా పర్ఫెక్ట్ ఆత్మలు అన్నమాట. వాళ్ళకి బాడీ కూడా బాబా సంకల్ప శక్తి చేస్తారనేది ఇక్కడ మ్యాక్సిమం ప్రూవ్ అవుతుంది. కానీ దాని గురించి మీరు డిస్కషన్ చేసుకోకండి, సింపుల్గా వదిలేయండి. ఎందుకంటే ఈ పాయింట్లన్నీ పురుషార్థానికి అవసరం లేదు. మనం ఐఏఎస్ ఆఫీసర్గా చదువుకున్నాం, చదువుకునే ముందు నన్ను ఎక్కడేస్తాడో, ఏ డిస్ట్రిక్ట్లో వేస్తాడో అని ఊహించుకుంటే ఉపయోగం లేదు. ఆయన చదువుకున్న తర్వాత ఆయనకి తప్పకుండా పోస్ట్ వచ్చేస్తుంది, ఐఏఎస్ ఆఫీసర్స్కి మస్ట్గా వచ్చేస్తుంది. అలాగే మీకు భగవంతుడు స్వర్గం ఆదిలోనే ఇచ్చేస్తాడు. ఈ 16,108 మాలకి 9 లక్షలకి ఇచ్చేస్తారు. అంచేత మనం వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి దీని గురించి మనం టైం వేస్ట్ చేసుకోకూడదు. ఓకే, కాబట్టి నాకు ఏదో చెప్పారు, ఇంకా దాన్ని కూడా వద్దంటున్నారు బాబా, అది విస్తారం అయిపోతుంది. కాబట్టి ఈ డిస్కషన్లోనే చాలామంది కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. కృష్ణుడు ఎప్పుడు పుడతాడు అన్నయ్య, ఎక్కడ పుడతాడు, ఆయన 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 ఎప్పుడు పుడతాడో మనం కూడా అప్పుడే పుడతాం, అంతే కదా. మరి ఆయన ఒక్కడే పుట్టేసి ఏం పాలించుకుంటాడు, చెట్లు కానీ పాలించుకుంటాడంటే ఆయన కదా, ప్రకృతి పాలించుకోడు కదా, ప్రజలు కావాలి కదా. ప్రజల వయసు శ్రీకృష్ణుడి వయసు కోయిన్సైడ్ అవ్వాలి కదా. అక్కడ కృష్ణుడు పుట్టేసి 35 సంవత్సరాల తర్వాత పట్టాభిషేకం అయిన తర్వాత ప్రజలు పుడితే ప్రజలు చిన్నపిల్లలుగా ఉంటారు. చిన్నపిల్లలను పాటించాడేంటి పెద్ద ప్రజ, పెద్ద రాజు పాలించడు కదా. అందుకోసం చక్కగా మంచి విషయాలు బాబా తెలియజేశారు. మీరు ఈ రోజు నుండి ఇంకా లాక్డౌన్ కూడా గవర్నమెంట్ కూడా ఏమీ చేయలేక ఫ్రీ చేసేసారు. మరి మళ్ళీ మీరు సెంటర్కి వెళ్తారో లేకపోతే మీ ఇల్లు శివాలయం చేసుకుంటారో, మీ మనసు మందిరం చేసుకుంటారో, అది మీ ఇష్టం మీద ఆధారపడుతుంది. కానీ గుర్తించుకోవాల్సింది, ఆదిలో జరిగినటువంటి డ్రామా అంతిమంలో జరుగుతుంది. ఆదిలో ఎటువంటి ఆత్మలు ఉన్నారంటే ఆ బ్రహ్మబాబా హిస్టరీ చదువు వింటుంటే మనసు ఎంతో ఆనందం వేస్తుంది. ఈరోజు నేను విన్నాను, 300 మంది కన్యలైతే మాతలైతే 5 హాల్స్లో జీవితాన్ని గడిపి ఎంత ఆనందంగా ఉన్నారంటే వాళ్ళు అంత ఆనందంగా ఉన్నారు. అందులో ట్రాన్స్ మెసెంజర్స్ ఉన్నారు. సత్యయుగం ఎలా ఉంటుందో, అక్కడ వస్తువులు ఎలా ఉంటాయో అన్నీ కూడా బ్రహ్మబాబాకి వాళ్ళు ట్రాన్స్లోకి వెళ్ళి వచ్చి చెప్పిన వాళ్ళు ఉన్నారు. మరి ఎన్ని అద్భుతాలు జరిగినాయి బ్రహ్మబాబా సమయంలో, అద్భుతాలు జరిగినాయి. విఘ్నాలు కూడా వచ్చినాయి, పరీక్షలు కూడా వచ్చినాయి, అన్నిట్లో విజయం పొందుకుంటూ వచ్చేసారు వాళ్ళు. కాబట్టి మీరు మధువనం రావాలి అన్నయ్య అంటే బాబా దగ్గర చక్కగా, బాబా శివబాబా నన్ను సత్యమైన స్థానానికి తీసుకెళ్ళి బాబా, బాబా శివబాబా నన్ను సత్యమైన స్థానానికి తీసుకెళ్ళి బాబా, బాబా సత్యమైన సేవ చేయించే బాబా, నీ సమానంగా తయారు చేసి పరంధామ తీసుకెళ్ళి శివబాబా, మళ్ళీ నువ్వే సత్యయుగం పంపించి బాబా అని 4
మనసు ద్వారా మీరు యోగం చేసిన తర్వాత, చక్కగా గంట యోగం చేసిన తర్వాత మీరు సంకల్పం చేసుకుంటే తప్పకుండా తీసుకెళ్ళిపోతాడు మిమ్మల్ని బాబా. ఎందుకంటే ఒక కుమారుడు తెల్లవారుజామున లేచి చాలా శక్తివంతంగా బాబా నాకు సేవ చేసుకోవాలి అని సంకల్పం చేసేవాడట. ఇంట్లో వాళ్ళు ఎవ్వరు కూడా అతన్ని సేవకు పంపడం కానీ సెంటర్కి పంపడం కూడా చాలా కష్టంగా ఉండేదట. అప్పుడు బాబా చెప్పారు, ఈ బిడ్డ రోజు నన్ను అడుగుతున్నాడు సేవ కావాలని. ఏ విధంగా అయితే కలెక్టర్ దగ్గర ఒక న్యాయసమ్మతమైన విషయాన్ని అడుగుతూ స్ట్రైక్ చేస్తే అది ఇవ్వాల్సిందే కదా. అందుకు అతను ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు. చనిపోయి మళ్ళీ జన్మ తీసుకుని అప్పటి నుంచి సేవ చేస్తారు అని చెప్పి చనిపోయేలాగా డ్రామాలో ఫిక్స్ అయిందని చెప్పారు బాబా. అంటే బాబా మనకి ఏదైతే శ్రేష్ఠ సంకల్పం ఉందో ఆ సంకల్పాన్ని బాబా ముందు పెట్టి, బాబా నాకు ఇలా చేయి బాబా, ఇలా చేయి బాబా బాబా అంటే ఆయన చేయకి తప్పదు, ఆయనకి తప్పదు, చేయవలసిందే. బిడ్డకి ఆనందం ఇవ్వాల్సిందే ఆయన. అందుకు నేనేమంటున్నానంటే ఈ టీచర్స్ అయినా, ఇన్ఛార్జ్ అయినా, జోన్ ఇన్ఛార్జ్ అయినా, మధువన నివాసులైనా, విద్యార్థులైనా, ఎక్కడున్నా బాబా పిల్లలైన వాళ్ళు ప్రతి ఒక్కరూ తెలుసుకున్న వాళ్ళందరూ ప్రతిరోజు చక్కగా యోగం చేసుకుని, బాబా నన్ను సత్యమైన స్థానానికి తీసుకెళ్ళవా తండ్రి, మనం జీవించడానికి కాదు సత్యమైన సేవ చేయడానికి తీసుకెళ్ళవా తండ్రి, నీ వెంట బాబా సమాన స్థితిలో నీ వెంట తీసుకెళ్ళి బాబా పరందాము, బాబా మళ్ళీ నువ్వే సత్యయుగంలో పంపించు అని ఈ 4 సంకల్పం చేసుకోండి. నాకు చెప్పారు మహానుభావుడు, నువ్వు అలా చేసుకోమన్నారు బాబా. ఆ 4 సంకల్పాలు మనసుతో, సత్యమైన హృదయంతో, నిస్వార్థ భావంతో ఎప్పుడైతే మీరు చెప్పారో మీ మోహం పోద్ది, స్వార్థం పోద్ది, మీకు ఇంకా చిన్న చిన్న బంధనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తెగిపోతాయి. కానీ గంట యోగం చేయాలి మీరు. అమృత వేళ ఇవన్నీ అయిపోయిన తర్వాత స్పెషల్గా గంట యోగం చేయాలి. ఏ ఒక్కరోజు కూడా మానొద్దు, లీనమైపోయి యోగం చేసుకోవాలి. ఈరోజు నేను ప్రతిరోజు ఈ లాక్డౌన్లో మార్నింగే చేసేసుకుంటున్నాను. ఈరోజు ఫోన్లు వచ్చినాయి నాకు, ఒక 4-3 ఫోన్ చేశారు, చాలా బాగుంది అన్నయ్య నిన్న చెప్పిందని కొంచెం డౌట్స్ అడిగారు. ఈ లోపల 2 hours పట్టేసింది. యోగం లేదు పొద్దునుంచి నాకు. ఏయో ఫోన్లు, తర్వాత కొన్ని బుక్కులు ప్రింటింగ్ అది కన్నడ చేయవలసి వచ్చి దాని మీద మాట్లాడుకున్నాం. బాబా చెప్తున్నారు నాకు, రోజు అయిపోతుందో నువ్వు యోగం చేయలేదు, నువ్వు ఆతల వాళ్ళు ఇచ్చిన రివార్డుకి నువ్వు టైం వేస్ట్ అయిపోతుంది అన్నారు. అంతే చక్కగా 6 గంటలకి కూర్చున్నాను, 7 గంటల వరకు చక్కగా లీనమైపోయే స్థితిలో సముద్రం బాబా నీదే, అలాగా సముద్రానికి అంతటికి దృష్టి ఎత్తున్నట్టు బాబా నుంచి ఆ చంద్రుడికి, నక్షత్రాలు, సూర్యుడు అన్నీ నీయే కదా బాబా, నాకు అన్నీ తెప్పవా బాబా, అన్నీ చూపించవా, అలా చేయించేశారు బాబా. సింపుల్గా అయిపోయింది గంట. అలాగ మీరు లేనవ్వమంటున్నారు బాబా. కొంతమంది అడుగుతున్నారు ఎంత సమయం ఉందన్నయ్య నాకు చెప్పాలని. సమయం చెప్పిన తర్వాత మీరు చేశారనుకోండి మార్కులు కట్ అయిపోతాయి. అక్కడికే జూజాగా మీకు ఇచ్చారు ఇంతకుముందు. సమయం ఆధారంగా మనం పురుషార్థం కానీ చేసినప్పుడు సమయానికి మార్కులు వెళ్ళిపోతాయి. అది కూడా కాదు, తర్వాత కూడా నేను నాకు కొన్ని విషయాలు చెప్పింది మీకు చెప్పకూడదు. నేను ఎందుకు చెప్పకూడదు అంటే సామాన్యమైన ఆత్మలు నమ్మరు. ఆ నమ్మకపోవటం వల్ల వాళ్ళకి సూక్ష్మంగా పాపం ఎంటర్ అయిపోద్ది. నమ్మితే పుణ్యం ఎలాగ ఎంటర్ అవుతుందో నమ్మకపోతే ఆ పాపం ఎంటర్ అయిపోద్ది.
ఎందుకంటే మీకు నేను చెప్పాల్సిన పనే వచ్చిందండి, నాకేం అవసరం లేదు కదా. నాకు చెప్పింది నేను ఉంచుకుని నేను చేయొచ్చు కదా. కానీ విశ్వ కళ్యాణం చేయాలి కాబట్టి చెప్పింటున్నారు బాబు. కొంతమంది ఈరోజు ఒక గంట ముందు ఒక అన్నయ్య ఫోన్ చేసి, అన్నయ్య నువ్వు చెప్పింది నేను 100% నమ్మాను, చాలా సత్యంగా ఉందన్నయ్య, నా మనసు తేలికైపోయింది, నాకు కుటుంబంలోనే ఉన్నాను, నాకు అన్నీ ఆనందం వేస్తుంది, అసలు ఎప్పుడు మిమ్మల్ని కలుసుకోవాలి, ఇలాగ ఉండిపోవాలి అని ఆయన మనసులో ఆవేదన ఆనందాన్ని ఆరోపణలు వ్యక్తం చేసి ఏమన్నారు తెలిసిన అండి, అన్నయ్య కొంతమంది అస్సలు నమ్మట్లేదు అన్నయ్య మేము అన్నారు. అస్సలు నమ్మట్లేదు అన్నయ్య, అంత అది వేరుగా అనుకుంటున్నారు అన్నయ్య అన్నారు. అప్పుడు బాబా నాకు చెప్పేశారు ఏమనంటే, అంతకుముందు నుంచి బాబాను తెలుసుకున్న కాంచి ఈరోజు వరకు ఆ ఆత్మకి శ్రేష్ఠ కర్మలు లేకుండా వ్యర్థ కర్మలు కానీ పాపకర్మలు కానీ వికల్ప సంకల్పాలు కానీ ఉంటే ఆ జీర్ణించిపోయినటువంటి పాపము ఈ పవిత్రమైనటువంటి సత్యవాక్యాలని అనుభవం చేయించదని చెప్పారు బాబా. అర్థమైందా? మరి ఈ అన్నయ్య చాలా భేదవాడు. ఆయన 1000 రూపాయలు పంపి నువ్వు సెట్ పంపించమన్నారు ఆయన వాణీలు. చాలా భేదవాడు ఆయన. మళ్ళీ మనకు 300 రూపాయలు చేతి పడుతుంది. ఆయన్నే అంటున్నాడు, నాకు మనసు ఉప్పొంగుతుంది అన్నయ్య, ఈ విషయాలు వింటుంటే నాకు ధైర్యం వస్తుంది అన్నయ్య, కుటుంబంలో ఉంటూ కూడా ఎలా చేసుకోవచ్చు అనేటువంటి ఆనందం వస్తుంది అన్నయ్య. ఇప్పుడు వరకు నేను అపవిత్రుణ్ణి అని మనసు తినేసింది అన్నయ్య. మరి కొంతమంది ఎలా చెప్తుంటే వింటలేదంటే అప్పుడు బాబా నాకు అనుభవం చేసింది ఏంటంటే, నువ్వు హోమియోపతి డాక్టర్ కదా, వ్యాధి అనేక సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు ఒక స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినా కూడా వ్యాధి ముదిరిపోయిన తర్వాత స్పెషలిస్ట్ కూడా బాగు చేయలేడు కదా. వ్యాధి ముదరకుండా ఉన్నప్పుడు బాగు చేయొచ్చు కదా. అదేవిధంగా బాబా పిల్లలు తెలుసుకున్నది లగాయతూ అసత్యమని తెలిసిండి కూడా అందులో కాలు పెట్టినప్పుడు అది దివ్యబుద్ధిని కుంటిపరిచేసుకుంటూ వెళ్ళిపోద్ది. దివ్యబుద్ధి టోటల్గా మాయ వశమైపోద్ది. అటువంటి ఆత్మకి నువ్వు చెప్పినా నేను చెప్పినా ఎవరు చెప్పినా వినరు. అది కుంటిపడిన ఆత్మకి చెప్పగానే ఆ దివ్యబుద్ధి పెళ్ళుబుకుపోద్ది. సముద్రం పొంగినప్పుడు ఉప్పునొచ్చినప్పుడు ఎలా పొంగుతుందో అలా పొంగిపోయి స్టడీ అయిపోద్ది. మళ్ళీ సముద్రం పొంగి మళ్ళీ స్టడీ అయిపోతుంది కదండి. అంటే స్టడీ అయిపోతుందంటే శ్రేష్ఠ జీవితాన్ని ఏర్పాటు చేసేసుకుంటుంది అన్నమాట. అర్థమైందా? కాబట్టి మనం చెప్తే వినలేదని మనం అనుకోకూడదు, మీరు కూడా చెప్తే వినలేదని మీరు అనుకోకూడదు. వాళ్ళకి ఈ శ్రేష్ఠ బుద్ధి దివ్య బుద్ధి కుంటిపడిపోయింది అనేది గుర్తించాలి. పేషెంట్కి వైద్యం చేసేటప్పుడు పరిస్థితిని బట్టి వైద్యం చేయాలి. ఒక అవయవము మార్పు వచ్చినప్పుడు వ్యాధి తగ్గించడం కష్టం. అవయవం మార్పు రాకుండా ఉన్నప్పుడు వ్యాధి తగ్గించడం సులువు. ఫైలేరియా కాలు వాసిపోయి వాపు నికరంగా ఉండిపోయినప్పుడు ఏ మెడిసిన్ కూడా తగ్గించలేదు. వాయకుండా ఫస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చి ఫైలేరియా ఇన్ఫెక్షన్ వచ్చి రెడ్గా కందిపోయి అప్పుడు బెల్డోనా మందు, ఆర్సనిక్ ఇటువంటి కొన్ని మందులు వేసినప్పుడు ఆటోమేటిక్గా ఫీవర్ తగ్గిపోద్ది, వాపు కూడా తగ్గిపోద్ది. గ్యారెంటీ ఇంక వాపు రాదు. హోమియోపతిలో అంత పవర్ఫుల్ మెడిసిన్స్ ఉన్నాయి. అంటే అక్కడ ఫౌండర్ ఏం చెప్పాడు హోమియోపతి డాక్టరు, ఆర్గానిక్ చేంజెస్ రాలేనప్పుడు వైద్యం సులువు. ఆర్గన్ ఫంక్షన్ స్లో ఉన్నప్పుడు వైద్యం సులువు. ఆర్గానిక్ చేంజెస్ వచ్చినప్పుడు వైద్యం కష్టం అని చెప్పాడు. అదేవిధంగా వీళ్ళు 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళకి బాహ్యమైన కంటికి ఆకర్షితమైనటువంటి దృశ్యాలు ఏవైతే ఉన్నాయో లౌకికంలో కానీ అలౌకికంలో ఆత్మల మధ్యలో కానీ ఆ సూక్ష్మ పాపము ఇప్పుడు ఈ సత్యాన్ని
గ్రహించలేదు. అది అర్థమైందా? కాలు వాపు వచ్చేసింది, ఒక 4-5 సంవత్సరాల తర్వాత వాపు వచ్చిందండి, వైద్యం చేయమంటే ఫీవర్ లేకుండా చేసేయచ్చు, గ్యారంటీగా ఫీవర్ రాదు ఇంకా వాళ్ళకి. కానీ ఆ వాపు తగ్గించలేం. అంటే ఆర్గన్ చేంజ్ వచ్చింది అక్కడ. ఫస్ట్లో పైలేరియా ఎంటర్ అయినప్పుడు ఏముంది, ఆర్గన్ చేంజ్ రాలేదు, అవయవం మార్పు రాలేదు, అవయవము పనిచేయటంలో సన్నగిల్లింది, అప్పుడు మెడిసిన్ కవర్ చేస్తుంది. అదేవిధంగా మీరు సత్యం సత్యం సత్యం, నాకు ఎక్కడ సత్యం కనపడలేదు, నేను ఎక్కడికి వెళ్ళినా అసత్యమే కనపడుతుందో, సత్యం సత్యం అని మీరు ఎప్పుడైతే ఉన్నారో మీకు వెంటనే ఇది సత్య మార్గంలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు సత్యంలో ఉంటూ అసత్యం అసత్యం, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు పేరు కావాలి, గౌరవం కావాలి, ధనం కావాలి, జనం కావాలి, నాకు హక్కు కావాలి, నాకు ఇన్ని ఉండాలి, నాకు ఇన్ని బిల్డింగ్లు ఉండాలి, నాకు ఇన్ని సాధనాలు ఉండాలి, నా బ్యాంకులో ఇంత ధనం ఉండాలనుకున్నారనుకోండి, అవన్నీ కూడా ఆ వ్యర్థం మనసుని ముక్కలు కింద చేసి ఒకటి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా అనేక వాటి మీద కాన్సన్ట్రేట్ చేసిన కారణంగా ఆ సూక్ష్మ ఎక్యుములేటెడ్ అంటే నిలబుండిపోయినటువంటి ఆ పాపము ఈ సత్యాన్ని గ్రహించలేదు. ఇంకా అది ఎవరు కవర్ చేయలేరు. నో క్వశ్చన్ ఎట్ ఆల్. కాబట్టి మీరు ఎవరిని చూడకండి, బాబాను చూడండి, మిమ్మల్ని చూసుకోండి. కానీ అందరికీ చెప్పండి, వాళ్ళు చేసిన సెకండ్ సంతోషించండి. వాళ్ళు చేయలేదు, అయ్యో బాబా వీళ్ళకి ఇంకా పాపం క్రానిక్ అయిపోయింది బాబా, ఈ కేసు కష్టంగా ఉంది, పోనీ బతికినన్నాళ్ళు కొంచెం బాధ లేకుండా చేయి బాబా. అప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు, బాధ లేకుండా చేస్తాడు. అలాగే ఆ సంకల్పం చేసుకోవాలి. వాళ్ళకు కూడా మనం చెడ్డగా భావించకూడదు, వాళ్ళు కూడా తప్పుగా భావించకూడదు. వాళ్ళకి ఆ విధంగా వాతావరణం పాడు చేసేసింది. మన్మతం మనస్సు చెప్పిన మతానికి పాడు చేసేసింది, సాంగత్య దోషం పాడు చేసింది. బయట సాంగత్యం కాదు సుమా, బాబా పిల్లల సాంగత్యమే, స్వార్థంతో ఉన్న వాళ్ళ సాంగత్యమే పాడు చేసేసింది. అన్ని రకాల వ్యాధులు ఎక్యుములేట్ అయిపోయినాయి. అంచేత ఆత్మను మనం ఏమీ చేయలేం. నిజంగా లాక్డౌన్ లేకపోతే ఇంత విశాలంగా మనం క్లాసులు చేసుకోలేం. ఎందుకంటే మాకు కోటి పుస్తకాల సేవ చాలా బిజీగా ఉంటుంది. మీకోసం, మీరు ఉన్నత కోసం, మీ మీద భగవంతుడు ఆశ పెట్టుకున్నాడు కాబట్టి నన్ను తయారు చేసి షోకేసులో బొమ్మలాగా నన్ను చూపించి మిమ్మల్ని తయారు చేస్తున్నాడు. అతని రుణం మీరు జన్మలో తీర్చుకోలేరు. ఒక్క లైవ్ ద్వారా తయారు చేస్తున్నాడు మహానుభావుడు. మీరంటే ఎంత ఇష్టమో చూడండి. ఒక అక్క అంటున్నారు, ఇది అసలు పెద్ద టీవీలో పెట్టి చెప్పాలన్నాయి అన్నారు. బాబా చెప్పిన తర్వాత టైం వస్తే చూద్దాం. మనమేం కంగారు పడక్కర్లేదు. ఆయనకి తెలిసి ఎవరికి చెప్పించాలో, ఏ గ్రూపులో వేయాలో, ఎవరికి చేయాలో అని తెలీదా? మన తపన ఆయనలో ఆలోచన కలగజేసేస్తుంది. కాబట్టి చక్కగా ఏదైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేసి కనుక్కోండి. అందరికీ చెప్పండి ఈ విషయాలు. చాలా మంచి విషయాలు. ఇంకా వ్యాపారాలు కూడా పూర్తిగా నడవు, ఉద్యోగాలు కూడా చాలా మట్టికి తగ్గిపోయేలా ఉన్నాయి. బ్యాంకులు కూడా ఈ లోన్లు కూడా ఎలా కడతారో ఏంటో బాబా ఒక వాణిలో చెప్పాడు. బ్యాంకులు అంతిమంలో దివాలా తీసేస్తాయని చెప్పారు బాబా. అంచేత బ్యాంకులో కూడా మీరు ఏదో మా పిల్లల పెళ్ళిళ్ళు చేయాలి, కొడుకుని చదివించాలి, నేను ఇంక ఇల్లు కట్టాలని అలాగ ఎక్యుములేట్ చేసుకోకండి. ఏదో తినటానికి ఉండటానికి ఉంచుకోండి. ఈ కరోనా వ్యాధి పూర్తిగా ఇదైపోతే బాబా మనకి ఆ ఛాన్స్ ఇస్తే చక్కగా పల్లెటూరులో కోటి పుస్తకాలు పంచిపెట్టుకుందరు. కానీ బాబా ఉచితంగా ఇస్తాడు. మీరేం డబ్బు పెట్టుకోవద్దు, కేవలం శరీరాన్ని సమయాన్ని ఉపయోగించండి. ఓకే, మరి బాబా బాగా చెప్పుకున్నారు. ఆయన మీ అందరికీ నాకు చెప్పారు, నన్ను తయారు చేశారు.
అక్కడితోటి ఊరుకున్నాడు ఆయన. మీ అందరినీ తయారు చేయటానికి బట్టల షాపులో షోకేసులో బొమ్మకి డ్రెస్ కడతారు. ఎందుకు కడతారు? అది బొమ్మ కదా, అది నిజంగా మనిషి కాదు కదా. ఆ చూసేవాళ్ళు కొత్త వెరైటీ వచ్చింది, ఇలాగా మనం కూడా కట్టుకుంటే బాగుంటుందని లోపలికి వచ్చి కొంటారని. అంచేత నేను ఎవరిని? షోకేసులో బొమ్మని. ఆ షోకేసే ఆ బట్టల షాప్ ఎవరిదే? శివబాబాదే. అంచేత మీరు ఎవరిని నమ్ముకోవాలి? బాబానే నమ్ముకోవాలి, నన్ను కూడా నమ్ముకోకూడదు. అర్థమైందా? ఆ షోకేసులో బొమ్మ కదలదు కదా, దానికి ఎంత కట్టారు బట్టలు? శారీ కట్టినా, మగవాడు మేల్ డ్రెస్ దయచేసినా ఎందుకు కడతారు? కొత్త వెరైటీ వచ్చింది బాబు, వచ్చి కొనుక్కోండి అని. వాళ్ళు ఏం చేస్తారంటే అది చూసి వచ్చి కొనుక్కుంటారు. అలాగా బాబా నన్ను ఒక బొమ్మలా తయారు చేశాడు, షోకేసుల బొమ్మలాగా. దివ్య గుణాలనేటువంటి బట్టలు కట్టాడు. మిమ్మల్ని లోపలికి ఆకర్షించి రండి, మీరు కూడా కొనుక్కోండి ఈ బట్టలు, ఆ షోకేసుల బొమ్మ కంటే ఇంకా అందంగా ఉంటారు మీరు అని బాబా ప్రేమతో మీకు శిక్షణ ఇస్తున్నాడు. మరి చాలామంది అదే ఆ డేట్ చెప్పమని అడుగుతున్నారు. అది చెప్పకూడదని నేను బాబా చెప్పకూడదు. అది ఎందుకు చెప్పకూడదంటే, కానీ చాలా తక్కువ ఉంది. అంటే డేట్ చెప్తే మీరు పురుషార్థం చేస్తే అది మార్కులు మ్యాక్సిమం దానికి వెళ్ళిపోతాయి, మీకు చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఇతర దేశాల్లో పరిస్థితుల కింద వెళ్ళి కనపడి 222 దేశాలకి భగవంతుడు జ్యోతి స్వరూపుడు అని సాక్షాత్కారం చేస్తున్నారనుకోండి, వాళ్ళకి ప్రాప్తి లేదు, స్వర్గం రావడానికి ప్రాప్తి లేదు వాళ్ళకి. ఎంచేత అద్భుతం చేస్తున్నాడు కాబట్టి. అందుకే ఏం చేశాడు, ఒక 500-800 సంవత్సరాల క్రితం వాళ్ళకి తను సృష్టించిన భూమి మీద మీరు అక్కడ చక్కగా అనుభవించండి అని చెప్పి, మన భారతదేశం దేశం అయిపోయింది, ఆర్థికంగా దెబ్బతినేసింది, జనం ఎక్కువైపోయారు. వాళ్ళకి సింపుల్గా జపాన్ ఉంది, 12 కోట్ల జనం, మంచి పవర్ఫుల్గా లగ్జరీగా ఉంటుంది. ఎందుకు ఇచ్చాడు అక్కడ ఆయన? వాళ్ళకి పరిస్థితులకు వెళ్ళి మనం బాబా గురించి చెప్పాం కాబట్టి అప్పుడు ఓహో భగవంతుడా, ఓహో ప్రభు ఇంత గొప్పవాడువా, నీ లేలు ఎంత గొప్పదా, నా ఆస్తి తీసేసుకో, నా ధనం తీసుకో అంటారు. అప్పుడు బాబా వాళ్ళకి సపరేట్గా ఇచ్చేసాడు. ఎంత గొప్ప అద్భుతమైన తండ్రో చూసారా. లెక్కల్లో ధర్మరాజు, వరాలు ఇవ్వటంలో భోలానాథుడు. మీకు ఏ జన్మలోనే అటువంటి తండ్రి ఉంటాడా? మీకు 84 జన్మల్లో ఏ తండ్రి అయినా ప్రత్యక్ష ఫలంగానే మీకు ఇచ్చేది ఉంటుందా? ఒక జన్మకి ఇస్తాడు, పోనిస్తే. ఈయన ఎన్ని జన్మలకి ఇస్తున్నాడు? 84 జన్మలకి ఇస్తున్నాడే మహానుభావుడు. 84 జన్మలకి. ఎంత గొప్ప అద్భుతమైన తండ్రి. కాబట్టి బాబా ద్వారా మీ అందరి తరపుని ఎవరైనా అర్థం చేసుకోకపోయినా కూడా వాళ్ళకి చెప్పేసి వాళ్ళ గురించి కామెంట్ చేయొద్దు, సంకల్పం చేయండి. బాబా వాళ్ళని కూడా పావనం చేయండి. అవసరమైతే మధువనం ఇంకా ఎక్కువ మందిని తీసుకురండి, వాళ్ళకు కూడా భాగ్యం ఇవ్వండి. మీ శుభ సంకల్పము వాళ్ళు ఇక్కడున్నా, ఒకవేళ మధువనం రాకపోయినా వాళ్ళు మాకు ఇదే చాలు అనుకున్నారు కాబట్టి ఇక్కడే ఉంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా సులువుగా శరీరం వదిలేస్తారు. మనం అక్కడ వదిలేస్తాం, వీళ్ళు వదిలేస్తారు. మీ శుభ సంకల్పం మాత్రం కట్ అవ్వకూడదు. అర్థమైందా? లాస్ట్నే నిరీక్షణలో ఉండిపోతారు దూరంగానే. వాళ్ళకు కూడా దృష్టి ఇవ్వాల్సి వస్తుంది, మీరు నా నుంచి తీసుకుని అని చెప్తారు బాబు. అది ఇంకో వాణి ఉంది, అక్కలు ఎవరైనా చెప్తారు తర్వాత. చాలా వండర్ఫుల్ వాణి అది. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఏం చెప్పారు బాబా మీకు టోటల్గా? మధువనం బాబా మనల్ని తీసుకెళ్ళే వరకు చక్కటి లీనమైపోయినటువంటి స్థితిలో, బాబా నాకు లీనం అవటం రావట్లేదు, నాకు ఇప్పించండి, మీరు అడగండి, తప్పకుండా ఇస్తాడు ఆయన. గంట యోగం చేసుకోండి, ఏ రోజు మానకండి. బంధువులు వీళ్ళ వచ్చేసి మనల్ని దూరం చేసేస్తారు.
కాబట్టి ఈరోజు నా అనుభవం చెప్పాను కదా, పొద్దునుంచి నాకు యోగం కుదరలేదు. మంచి విషయాలు పిల్లలకి ఆన్సర్ చెప్పవలసి వచ్చింది. కన్నడ బుక్కులు ఒక 50 లక్షలు కొట్టించాలి కాబట్టి దాన్ని ప్లాన్ చేసుకున్నాం. సాయంత్రం 6 అయిపోయింది, 7 గంటలకు యోగం చేసి మీకు చెప్పాలి. బాబా చెప్తున్నారు, నీకు ఈరోజు ఆబ్సెంట్ పడిపోతుందో అన్నాడు మహానుభావుడు. అంటే 6 గంటలకు కూర్చున్నాను, చక్కగా 7 అయిపోయినా కూడా ఏం తెలియలేదు. అంటే సత్సంకల్పం చేసుకోండి, నాకు బాబా లీనమైపోయిన యోగం నేర్పవా తండ్రి. నీకెవరు నేర్పుతాడు? అందరికీ నేర్పినోడు ఎవరు? అయినే కదా. చక్కగా సంకల్పం చేసుకోండి, సత్యమైన స్థానానికి తీసుకెళ్ళి బాబా, సత్యమైన సేవ చేయించి బాబా, నీ సమానంగా మీ వెంట పరంధామ తీసుకెళ్ళి బాబా, మళ్ళీ సత్యోగం నువ్వే పంపించి బాబా. ఈ 4 ఒక మహామంత్రంగా చేసుకోండి. చెప్పాను కదా, ఆ బిడ్డ నాకు సేవ కావాలంటే అతను యాక్సిడెంట్లో చనిపోతాడు. బాబా చెప్తున్నారు, ఏం చేయనిమని నన్ను అమృతవేళ ఇదే అడుగుతున్నాడు ఆయన. ఇంట్లో వాళ్ళు వెళ్ళనివ్వరు, సేవ చేయనివ్వరు. అంటే ఆయన చనిపోయి మళ్ళీ ఎక్కడో పుట్టి ఒక 10-15 సంవత్సరాల తర్వాత పెద్దోడు అవుతాడు కాబట్టి బాబాకి సేవ ఇచ్చేస్తాడన్నమాట అతనికి. అర్థమైందా? ఇది చాలా సమయం కింద జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది. థ్యాంక్ యూ బాబా. అనంతమైన విశ్వం దరుపుని, ప్రకృతి దరుపుని, అనేక జీవరాశుల దరుపుని, లౌకిక అలౌకిక ఆత్మల తరపుని, ధర్మపితల తరపుని, భక్తుల తరపుని, అందరి తరపుని మీకు హృదయపూర్వకమైనటువంటి లెక్కలేనటువంటి ధన్యవాదాలు బాబా. నమస్కారం. ఓం శాంతి.